ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్య డిగ్రీ ఫలితాలు సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల 3వ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ నెల 25న జరిగే ఐసెట్ తొలిదశ కౌన్సెలింగ్కు హాజరయ్యే వారికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది విద్యార్థులు దూర విద్యా విధానంలో పరీక్షలు రాశారు. తూర్పుగోదావరి జిల్లాలో వందల సంఖ్యలో పరీక్షకు హాజరయ్యారు. జూన్ 4న పరీక్షలు పూర్తయినా ఇంతవరకు ఫలితాలు విడుదల చేయలేదు. ఈలోపు ఐసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఐసెట్లో మంచి ర్యాంకులు వచ్చినా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరే అవకాశం కోల్పోతున్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కౌన్సిలింగ్కి వెళ్ళి మంచి కాలేజ్ జాయిన్ అవుదామంటే డిగ్రీ రిజల్ట్ రాలేదు సార్. ఏ అని యూనివర్సిటీకి వెళ్ళి అడిగితే సార్ మా ఇంకా రిజల్ట్ కరెక్షన్ అవ్వలేదు, మేము మీకు అప్పుడే ఇవ్వలేమని చెప్పన్నా సార్. మే యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ సార్ మాది. సో ఎప్పుడు ఇస్తారని చెప్పండి అంటేనో ఆగస్టు 10, 20 అంటున్నారు సార్. సార్ అప్పటికి మాకు కౌన్సిలింగ్ డేట్ అయిపోద్ది కదా అంటేనో మేమేం చేయలేమని సింపుల్గా చెప్పేస్తున్నారు సార్ మాకు వాళ్ళు. థర్డ్ ఇయర్ రిజల్ట్ లేకపోతే కౌన్సిలింగ్లో మమ్మల్ని అలౌ చేయరు. దానివల్ల మాకు 1 ఇయర్ వేస్ట్ అయిపోద్ది సార్. నాకు యాక్చువల్లీ 179th ర్యాంక్ వచ్చింది సార్. నాకు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వస్తుంది, కానీ నాకు ఇప్పుడు థర్డ్ ఇయర్ రిజల్ట్ రాకపోవడం వల్ల 1 ఇయర్ వేస్ట్ అయిపోద్ది. ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. ఐసెట్ కౌన్సిలింగ్ ఈ మంత్ 25th ఇచ్చారు. మాకు ఆ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల వెరిఫికేషన్లో మమ్మల్ని కౌన్సిలింగ్కి అలౌ చేయనివ్వరు. మాకు 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. డిగ్రీ డిస్టెన్స్లో చేశాను. ఎగ్జామ్స్ June 4th అయిపోయాయి, కానీ ఇంకా మార్క్స్ రాలేదు సార్. యాక్చువల్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఏంటంటే పీజీకి వెళ్ళాలి కాబట్టి 30 to 40 days మధ్యలో రిజల్ట్స్ ఇవ్వాలి. వాళ్ళు రిజల్ట్స్ ఇవ్వలేదు. కౌన్సిలింగ్ డేట్ వచ్చేసి 25th ఇచ్చేసారు. మమ్మల్ని ఏమైనా మార్క్స్ లేకపోతే అలో చేస్తారు కౌన్సిలింగ్కి. ఇయర్ వేస్ట్ అయిపోతుంది మాకు. మమ్మల్ని కౌన్సిలింగ్ కన్నా అలో చేయండి, లేదా కౌన్సిలింగ్ డేట్ కొంచెం ఎక్స్టెండ్ అనేది ఒక 5 daysలో చేస్తే మేము యూనివర్సిటీకి వెళ్ళి ఏమన్నా మార్క్స్ తొందరగా ఇవ్వమని ఏమన్నా అడగడానికి ఛాన్స్ ఉంది.